81వ కీర్తన 13వ వచనము లేక చరణము నేను చదువుతున్నాను. మీ బైబిల్ తీసి మీరు చూడండి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అని ప్రభువు చెప్తున్నారు. దేవుడు అంటున్నారు ఆ మాట. ఏమండి, మరొకసారి నేను చదివినట్టే మీరు కూడా కొంచెం బయటికి చదవండి. ప్రియులారా, మనమందరము మేలునే కోరుకుంటాం. మరి అది ఎలాగున మన జీవితాల్లో మనము దాన్ని పొందుకోగలుగుతాము అంటే, దేవుడు చెప్తున్నారు, నా ప్రజలు నా మాట వినిన ఎడల, నా ప్రజలు నా మార్గాలను అనుసరించిన ఎడల ఎంత మేలు. దేవుని మాట వినుట ద్వారా మనము దేవుని మార్గములను అనుసరించి నడుచుకొనుట ద్వారా మనము మేలును పొందుతాము. అది ఎంతో మేలు, ఎంతో మేలు. కొంత కాదు, లోకములో కొన్ని ఉంటాయి, అవి కొంత బెటరు, కొంత మేలు, కొంత. కానీ దేవుని మాట మనం వినినట్లయితే మనకెంతో మేలు, అంతా మేలే. స్తోత్రం. మరి దేవుని మాట ఎలాంటిది? దేవుని మాటలు అన్నీ కూడా, దేవుని మాటలు పుటము వేయబడిన వెండి అంత పవిత్రమైనవి. అందులో కుటిలత లేదు. దేవుని మాటలు అవి అవునని చెప్పి కాదన్నట్టుగా ఏమాత్రము కూడా లేవు. అవి అవునన్నట్టుగానే, అంటే అవి ఎలాగైతే దేవుని వాక్యము, దేవుని మాట దేవుడు మనకిచ్చారో అలాగే దేవుడు దానిని చేయువారై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట వినిన ఎడల ఎంతో మేలు. జాగ్రత్తగానండి. ఈ మాట దేవుడు తన ప్రజలతోనే చెప్తున్నారు. అంటే దేవుని ప్రజలు దేవుని మాట వినాలి. అంటే మీరు అనుకోవచ్చు, మరి దేవుని మాట వినడం లేదా? అందుకే కదా దేవుడు అన్నారు, నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంతో మేలు. ఆదాము జీవితంలో ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే, దేవుని మాట వినకే చెప్పండి, దేవుని మాట వినినంతసేపు అతని జీవితంలో ఎంతో మేలు అనుభవించారు. దేవుని మార్గములో నిలిచినంతసేపు ఎంతో మేలు అనుభవించారు. ఎప్పుడైతే దేవుని మాట కాకుండా అపవాది మాట, సాతానుడు యొక్క మాట చెవినిపడ్డదో, చెవినేసుకున్నారో, ఆ మాట విన్నారు, ఆ మేలుగాక శాపము, మరణము వారికి. మేలుకు ప్రతిగా మరణం వచ్చింది, జీవానికి ప్రతిగా మరణం వచ్చి పడింది. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆది నుండి కూడా ఇలాగ చూసుకుంటే ఎందరో జీవితాలు దేవుని మాట విని ఆశీర్వదింపబడ్డారు. మీరు చెప్తాను, దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలతో మాట్లాడతారు. దేవుడు ఆయన సంగతులు మన మేలు కొరకు, దేవుడు మనకు నీతి కలుగునట్లు, మనకు ప్రయోజనము కలుగునట్లుగా ఆయన మనతో మాట్లాడారు.
గనుక మనకు ప్రయోజనకరముగా దేవుడు మనకు చెప్పిన మాటలను మనము ఆలకించి ఆయన మాట విని ఆయన మార్గాలను మనం అనుసరించి నడిచినప్పుడు ఆ మేలులు మనం అనుభవిస్తాము. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారు, కొన్ని సంగతులు మీతో చెప్తాను నేను. ఒకసారి ఒక అధిపతి, అంటే సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడిగా ఉండినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు నయమాన్. అతడు దేవుని గొప్ప నామాన్ని గురించి విని అతడు ఇజ్రాయేలు దేశములో ఉన్న ప్రవక్త దగ్గరకు వచ్చారు, ఎలీషా దగ్గరికి వచ్చారు. ఆ నయమాను యొక్క పరిస్థితి ఏంటి అంటే, అతడు పరాక్రమశాలే, ప్రవీణత కలిగిన వ్యక్తి, బట్ కుష్ఠరోగి. కుష్ఠరోగంతో శరీరం కుళ్ళిపోతుంది. సాధారణంగా చూడండి, లోకంలో అనేక రోగాలు ఉన్నాయి. కుష్టు ఎలాంటిదంటే మనిషిని ప్రాణముతో ఉండగానే కొళ్ళబెట్టేస్తుంది, తినేస్తూ ఉంటుంది, శరీరాన్ని కుళ్ళింప చేసేస్తూ ఉంటుంది, నరాలను కూడా తినేస్తుంది. ఇలాంటి కుష్టుతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ ఇంటిలో పనిచేస్తుంది ఒక బాలిక. ఆ అమ్మాయి ఇజ్రాయేలు దేశంలో నుండి ఆ సిరియనులే ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ చిన్నదానిని చెరపట్టి తీసుకెళ్ళిపోయి ఆ ఇంటిలో పని మనిషిగా ఉంచారు. ఆ బాలిక ఆ ఇంట్లో ఉంటూ ఈ యజమానుని యొక్క స్థితి చూచి అతనితో చెప్పారు, ఆయన భార్యతో చెప్పారు, అమ్మా, నా ఏలినవాడు షోమ్రోనులో ఉన్న ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళితే అతడు ఎంతో బాగుపడతాడు, అతనికి మేలు జరుగుతుంది, దేవుని సన్నిధికి అక్కడికి వెళితే అని ఆమె చెప్పారు. ఆ మాట ఆమె ద్వారా ఆయన తెలుసుకుని అతను బయలుదేరి తన రథం మీద తన పరివారముతో విస్తారమైన ధనము, దుస్తులు, వెండి, బంగారాలు బహుమతులుగా మూటగట్టుకొని, నిజంగా నేనంటే బాగుపడితే గాక ఈ బహుమతులన్నీ అక్కడ ఆ దైవ సేవకుడికి ఇచ్చి వద్దాం అనుకున్నట్టు అతడు ఆలోచనతో బయలుదేరుతాడు. అతను బయలుదేరి షోమ్రోనుకు వచ్చేసి ఇజ్రాయేలీల దేశంలో ఈ ప్రవక్త అయిన ఎలీషా ఇంటి ముంగట ఆ రథం ఆపి ఉంటాడు. ఇప్పుడు ఈ సంగతి, ఈ వర్తమానం ఎలీషాకి వెళ్ళింది. ఎలీషా ఇంటి ముందు కదా రథం ఆపింది. ఇలా చూడండి అందరు ప్లీజ్, ఇట్లా చూడండి, దేవుని వాక్యం వినండి. అప్పుడు ఈ దైవజనుడు ఏం చేశాడంటే, తన సేవకుని ఒక సేవకుణ్ణి, ఆ నయమాను ఈ ఎలీషా ఇంటి ఎదుట ఆగి రథం మీద ఉన్నాడు కదా, అతని దగ్గరికి ఒక సేవకుడిని పంపించాడు. ఏమని చెప్పమన్నాడంటే, ఇదిగో నీ వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి స్నానం చేసి శుద్ధుడవు కమ్ము, బాగుపడు అని మాట పంపించాడు సేవకుని ద్వారా. ఏంటండి ఆ మాట? గేట్లు వేసేయండి బ్రదర్. ఏమని చెప్పారండి? కబురేంటి? ఆయనేమో బాగుపడదామనేది ఆ దైవజనుడి దగ్గరికి ప్రార్థనకని వచ్చారు, దేవుని ద్వారా బాగుపడాలని వచ్చి, అంత దూరాన్ని నుంచి వచ్చి ఒంటి నిండా ఇంత రోగం పెట్టుకుని, ఇంత బాధ పెట్టుకుని, ఇంత శాపం అనుభవిస్తూ, ఇంత కర్మతో వచ్చి ఆ ఇంటి ముంగట ఆ దైవజనుడి ఇంటి ఎదురు రథం ఆపి ఉన్నాడు అందు మీద. అప్పుడు దైవజనుడు కబురు పంపాడు, అబ్బాయ్ అతనికి ఇలా చెప్పు, వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు అందులో స్నానం చేసి బాగుపడమని చెప్పు అన్నాడు. అంతే కదా. అతను వచ్చి ఆ రథం దగ్గరికి వచ్చి, సార్
సార్ మీరు వెళ్ళి యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు అందులో స్నానం చేసి మీరు బాగుపడతారు, వెళ్ళండి అని చెప్పాడు ఆ సేవకుడు వచ్చి. బాగుంది కదా. అప్పుడు ఇతను ఆ మాటిని ఏం చేశాడు తెలుసండి? కోపము తెచ్చుకొని, అందరు ఇలా చూడండి, ఇలా చూడండి. హలో, మూతికే కట్టండి గుడ్డ, కళ్ళకు కట్టకండి, కళ్ళకు కట్టకండి, మూతికే కట్టండి. ఇలా చూడండి ఏం చెప్పారు. అతడు ఈ మాటని అతను వచ్చింది ఎందుకు? బాగుపడాలని. ఆ కర్మ నుండి, ఆ శాపము నుండి, శరీరం మీద ఉన్న బాధ నుండి విడుదల పొందాలని వచ్చాడు. బాగానే ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఆ బాగుపడే మాట దైవజనుడు చెప్పిన మాటని బాగుపడాలి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? కోపం తెచ్చుకొని, ఏంటి, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా, ఇప్పుడు అతను వచ్చి వినండి, ఆ దైవజనుడు వచ్చి నా శరీరం మీద తన చెయ్యి పెట్టి, రోగంగా ఉన్న చోట చెయ్యి పెట్టి నన్ను నా గాయం మాన్పునని నేను అనుకుంటుని ఇలా అనుకున్నాను. నేను ఎవరిని? సైన్యాధిపతిని. నేనెవరిని? పరాక్రమవంతుణ్ణి. నేనెవరిని? నేనెవరిని? నాకెన్ని ఉన్నాయి? నాకెన్ని స్టార్లు ఉన్నాయి? నేనెవరిని? ఇవన్నీ అతనికి అడ్డం వచ్చేసి, నువ్వెవరువో అని కుష్ఠరోగానికి ఉందండి. అది ఎవరినైనా పట్టుకుంటుంది అది. మరి ఇలాగ అతను చెప్పినప్పుడు అలా చేయకుండా అతను ఏమనుకున్నారంటే, మా దేశములో అభనాయు, పరప్పరు అనే నదులు ఇజ్రాయేలు దేశంలో ఉన్న నదుల కంటే శ్రేష్టమైనవి కావా? నేను వాటిలో మునిగి శుద్ధునిగా కావలేనా అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. చూడండి, హలో కొంచెం ప్లీజ్ మీరు మైండ్ పెట్టి, మనసు పెట్టి నాలా. మా దేశంలో ఉన్న నదులు ఇంతకంటే గొప్ప పేరున్న నదులు ఉన్నాయి మాకు అక్కడ. అరబా, పరప్పరు ఇలాంటి ఇంతకంటే గొప్ప నదులు ఉన్నాయి. ఎవరు గొప్ప వాళ్ళకు ఉంటుంది కదండి. మన దేశానికి ఉండే మన గొప్ప మనకు ఉంటుంది. మన దేశంలో ఆ పైన ఉత్తరాన ఉన్న వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనుకుంటారు గోదావరి, పుణ్యనది అనుకుంటారు వాళ్ళు. ఇక్కడున్న వాళ్ళు అండి సౌత్ ఇండియన్స్, మన ఇటు ఉన్న వాళ్ళు ఏమనుకుంటామంటే ఉత్తరాన ఉన్నటువంటి గంగా, యమున ఈ పవిత్రమైన నదులు అనుకుంటాం. మన గొప్ప మందే, వాళ్ళు గొప్ప వాళ్ళతే. ఎవరిది వాళ్ళకి? ఇలాగా మా దేశంలో ఉన్న గొప్ప నదులు కావా? చూడండినండి. అంటే ఇంకేలేసి ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడలేదు. ఇతను కోప్పడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆయన మాటే కదా. వెళ్ళిపోతూ ఉన్నారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అతని సేవకుల్లో ఒకరు, ఇలా చూడండి, అతని సేవకుల్లో ఒకరు, నాయనా ప్రవక్త ఏదైనా ఒక ఆ మైకిచ్చుకో చదివేదాన్ని మైకిచ్చుకో. ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని చెప్పిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని చెప్పిన మాట దానికంటే మేలు కదయ్యా. చూడండి, ఆయన ఏం చెప్పారు? నువ్వు బాగుపడ్డానికి వచ్చావు, నువ్వు బాగుపడే మార్గం అయినా
ఆయన చెప్పింది చేస్తేనే కదా నువ్వు బాగుపడేది. ఆయన మాట వినకుండా మా ఊరు గొప్ప, మా నదులు గొప్ప, మేము గొప్ప, నా గొప్ప అని అనుకుని మరి తిరిగి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? ఎవరికి? తిరిగి వెళ్ళిపోతే మళ్ళా నీ కుష్ఠరోగం నీతోనే నిన్ను పట్టుకునే వచ్చేస్తుంది. అయ్యా కుష్ఠరోగంతోనే వచ్చావు, ఇదిగో కుష్ఠరోగంతోనే మళ్ళీ మోసుకొని తీసుకుని వెళ్ళిపోతున్నావు. ఆయన ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయకుండేవాడువా? ఏదైనా చేయమంటే నువ్వు బాగుపడటం కోసం చేసేవాడువు కదా. కొంచెం ఆలోచించండి. నువ్వు స్నానం చేసి శుద్ధుడువు కమ్ము, అదే కదా ఆయన చెప్పారు. అంతే కదా, నువ్వు శుద్ధుడు కమ్ము, నువ్వు బాగుపడు స్నానం చేసి అని చెప్పారు. నిన్నేమి ఇంకేం చెప్పలేదు కదా. అప్పుడు మైండ్ తిరిగింది. అవును అనుకున్నారు. చూడండి ఇక్కడ గమనించండి, మాట వినుట ఎంతో శ్రేష్టం. వినాలి, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, అది ఎంతో మంచిది. దేవుడు చెప్పిన మాట దేవుని ప్రజలమైన మనం ఎప్పుడూ వినాలి. నీవు దేవుని మాట వినకుండా ఏ మేలు పొందలేవు. ఈ వ్యక్తి కోపం తెచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. ఏంటి, ఇతను అనుకున్నట్టు ఆయన చేయలేదని. నీవు కూడా ఎప్పుడు నేను అనుకున్నట్టు దేవుడు చేయాలి అని అనుకుంటే నీకెప్పుడు అది ప్రయోజనము కాదు. దేవుడు ఆయన ఉద్దేశములు మనకు బయలుపరిచినట్టుగా మనము చేసినప్పుడే మనకు మేలు. నిన్నేదో కొండెక్కి రమ్మని లేదు కదా, నిన్నేదో ఇంకోటి చేయమని లేదు కదా. మాట చెప్పండి అయ్యా, దేవుని మాట విని శుద్ధుడవు కమ్మని చెప్పారు. దానికి కోపం ఎందుకు బాబు? సార్ నువ్వు బాగుపడమని కదా మాట, అందులో దిగి స్నానం చేసి శుద్ధుడు అన్నారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నీవు దేవుని మాటకు విధేయత చూపగలగాలి. దానికి నీ వయసు కానీ, నీ కులము కానీ, నీ డబ్బు కానీ, నీ తెలివి కానీ, నీ చదువు కానీ, ఏమండి నీ అందము కానీ, నీ హోదా, నీ స్టేటస్ ఏది కూడా నీలో ఉంచుకుని నీవు అనుకుని అలా చేయమని దేవుని దగ్గర ఎప్పుడూ అనుకొని ఉంటే నీవు విధేయత చూపకుండా అవిధేయతతోనే ఉండిపోతావు. ఆ విధేయత ద్వారా నీవు అదే స్థితిలో ఎలా ఉన్నావో అలాగే నయమానులాగా వెళ్ళిపోతావు. సపోజ్ ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా ఆలోచించుకోవాలి. దేవుని సన్నిధికి రావడం ఎంతో మంచిది, బైబిల్ చదవడం ఎంతో మంచిది, దేవుని ఆరాధించడం ప్రార్థించడం ఎంతో మంచిది. అయితే దేవుడు మనతో చెప్పుచున్న ఆయన మాటలు మనము విని దానికి విధేయత చూపకపోతే నయమానులాగా దేవుడి వాక్యం ఇలా ఉంటే కోపం తెచ్చుకొని రౌద్రం తెచ్చుకొని నీవు దిగి రాలేక వెళ్ళిపోతే నయమానులాగే నీ మీద ఉన్న శాపముతోనే అలాగే వెళ్ళిపోతావు. దేవుని మాట వింటే నీకు మేలు. హల్లెలూయా. దేవుని మాటకు విధేయత చూపితే నీకు ఎంతో మేలు. నాయనా, ఆయన స్నానం చేసి నిన్ను బాగుపడమన్నారు కదయ్యా, నీ బాగు కోసమే కదా చెప్పారు బాబు. రౌద్రం తెచ్చుకొని కోపంతో తిరిగి వెళ్ళిపోతున్నావు, ఏమి లాభం? వెళ్ళిపోతే ఎలాగెళ్ళిపోతున్నాడు? ఆ కోపము, ఆ అవిధేయత అతన్ని కుష్ఠరోగిగానే తీసుకెళ్ళిపోతున్నాయి. అవునా కదా? వచ్చావు, ఏమి లాభం? విధేయత చూపనప్పుడు తల పైకే ఎత్తాలి, ఆలోచన కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాట విని దేవుని వాక్యానికి విధేయత చూపని ప్రతి వ్యక్తి కూడా ఇలాగే వచ్చిన వారు వచ్చినట్టుగానే
ఎంతకాలమైనా కుష్టుతోనే కుష్టు అనగా స్పిరిచువల్గా దాని భావం పాపమునకు, పాప జీవితానికి సాదృశ్యం. హల్లెలూయా. పాపము అనేది కుష్టులాగా చిన్నగా ప్రారంభమయ్యి నిన్ను మొత్తం తినేస్తుందండి. హలో, బాగినండి. అందుచేత చూడండి, ఇక్కడ కోపము తెచ్చుకొని, బైబిల్ లేదు మీ చేతిలో, ఎటు చూస్తున్నారు? వాక్యం చూడమా, ఎటు కోపం తెచ్చుకొని ఎందుకు వెళ్ళిపోతున్నాడు? నేను అనుకున్నాను ఏమని, ఆయనే నా దగ్గరకు వచ్చి నా రోగం ఉన్న చోట చెయ్యి పెట్టి ఆడించి జాడించి నన్ను బాగు చేస్తాడు అనుకున్నా. నా రథం దగ్గరకు వచ్చి నేను ఇక్కడే ఇలాగే కూర్చుంటా. నేనెవరిని? సామాన్యమైన వాడినా అనుకున్నారు. కోపంతో తిరిగి దైవజనుడి మాట, బాగుపడమని చెప్పిన మాట అనుకున్న కోపంతో వెళ్ళిపోతున్నాడు. మధ్యలో అతనితో వచ్చిన మనుష్యుడు చెప్పాడు, నాయనా నిన్నేదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే ఆ ప్రవక్త నువ్వు చేయవా? నువ్వు స్నానం చేసి శుద్ధుడు కమ్మంటే కోపంతో వెళ్ళిపోతున్నావు, నీకు మంచిది కాదు అని చెప్పాడు. రైటే రో, కరెక్టే. నన్ను బాగుపడమని కదా దేవుడు చెప్పింది అనుకుని పదైతే తిప్పు. నా గొప్ప, నా ఊరు గొప్ప, మా నదులు గొప్ప ఎందుకు? కానీ అవన్నీ గొప్ప అయితే నాకు ఈ కర్మ ఎందుకు ఉంటుంది? అవన్నీ గొప్ప అయితే నేనెందుకు ఈ కుష్టుతో కుళ్ళిపోతా ఉన్నాను? ఈ కుష్టి ఏమో నన్ను కుళ్ళబెట్టేస్తూ ఉంది, రేత్రింబవళ్ళు నన్ను నాలో ఉండి తినేస్తుంది అనుకుని తిప్పు అయితే తిప్పు అని. ఇప్పుడు నయమాను ఆ రథముతో వెనక్కి తిరిగి ఎక్కడికి వచ్చారు చెప్పండి. మరలా దైవజనుడు చెప్పినట్టు చేయడానికి సిద్ధమయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా. వచ్చి ఏం చెప్పారు? ఇప్పుడు దైవజనుడు ఏం చెప్పారు విన్నారా బ్రదర్? ఏం చెప్పారు? పురుషులు చెప్పండి, ఏం చెప్పారు? 7 మార్లు యోర్దాను నదికి వెళ్ళి స్నానం చేయి, మునుగు శుద్ధుడు అవుతావని చెప్పారు. దానికి విధేయత చూపలేక రౌద్రం తెచ్చుకుని వెళ్ళిపోయాడు. వెళ్తే ఎలాగెళ్ళావు? అవిధేయత ఉన్నంతసేపు నీ వీపుని రోగం నిన్ను విడిచిపెట్టదు. దేవుని మాటకు లోబడినంతసేపు నీ శాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. దేవుని మాటకు లోబడినంతసేపు నీ తెగులు లేక నీ మీదకి వచ్చిన ఆ శాపం, ఆ మరణం నిన్ను ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటాయి. తిరుగు, బుద్ధి తెచ్చుకుని వెనక్కి తిరిగాడు. ఒకరు రండి రా పైకి, పిల్లాడు ఎవరైనా రండి, కమ్. వచ్చారు, ఇదిగో తిరిగి వచ్చాడు. కాసేపు వచ్చి ఇప్పుడు ఆయన చెప్పగా వచ్చి ఇప్పుడు యోర్దాను నదికి వచ్చి ఏం చెప్పారు? నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వెవరైనా కానీ ఏం చేయాలి? ఆ దైవజనుడు చెప్పినట్టు చేయాలి. ఎలీషా ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం. స్తోత్రం. ఈ నయమాను అన్న ప్లేస్లో మనం ఉందాం. నీవు అనుకో, ఇప్పుడు నువ్వు బాగుపడాలంటే, మేలు పొందాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, ఏం చేయాలి? నేను చెయ్యి పెట్టేసి తిప్పుతాను అనుకున్నావు. నేను చెయ్యి పెట్టి ఎక్కడ పెట్టి తిప్పినా నువ్వు బాగుపడవు. నువ్వేం చేయాలి? నువ్వు బాగుపడాలంటే ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి. ఇప్పుడు చెయ్యి. బాగుపడాలంటే చెయ్యి. చేస్తావా? ములుగు యోర్దాను నది ఎన్నిసార్లు మునగాలి చెప్పండి మరి? అయిపోయిన 7 సార్లు. ఇప్పుడు బాగుపడ్డాడు అంటే అర్థం ఏంటి? కొంతమంది అర్థం లేని పద్ధతులు ఉంటాయి. 7 అనుకో, ఏడానికి ఏడుపు మొగం వాడు ఏడానికి.
అలాంటి పద్ధతులు పనికిరావు. 7 అనే దానికి బైబిల్ గ్రంథంలో ఒక అర్థం ఉంది. 7 అనగా సంపూర్ణమైన స్థితి. నీవు దేవునికి ఏదో కొంత కాదు వంగటం, ఏదో ఇంత కాదు నీ హృదయములో చోటు ఇవ్వటం. నీవు దేవునికి సగము, నీ చిత్తము సగము కాదు. యేసు ప్రభు మాట్లాడినప్పుడు కానా వివాహంలో ఖాళీ అయిపోయిన రాతి బాణల్లో అంచులు మట్టుకు నీళ్లు పోయిండన్నారు. అంటే ఆ బాణ మన హృదయం, నీ హృదయం. ఆ నీళ్లు, యేసయ్య పోయమన్న నీళ్లు దేవుని వాక్యం. ఎంతవరకు పోయాలి? ఫుల్ఫిల్, అంచుల మట్టుకు పోయాలి. అది ఆయన చెప్పింది. ఒకే మాట, ఆయన చెప్పినట్టు ఆయన మాటని వాళ్ళు మేలు పొందారు. ఈయన గారు నయమాను 7 మార్లు మునగమంటే ఎలీషా చెప్పినట్టుగా 7 మార్లు మునిగి మనసు మార్చుకుని తిరిగి వచ్చి తగ్గించుకుని దైవజనుడు చెప్పినట్టు చేయటంలోనే ఉంది. కానీ యోర్దాను నదిలో ఏమీ లేదు. మాట వినుటే శ్రేష్టము. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి యేసయ్యను గొప్ప చేద్దాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకములో ఉండేవి వాటి ద్వారా నీకు ఇంకే విధంగానైనా నీవు పొందేది కొంత మేలు. దేవుని మాట వింటే నీకెంతో మేలు. నయమానికి పదవి ఉండుట వల్ల, పరాక్రమం ఉండుట వల్ల, ఇంకేవేవో ఉండుట వల్ల కొంత మేలు. ఇప్పుడు దేవుని మాట వినుట ద్వారా అతనికి వాటితో పాటు ఇతను బాగుపడడం అంత ఎంతో మేలు. ఈయన బాగుపడడం ఈయన భార్యకి మేలు, పిల్లలకి మేలు, దేశానికి మేలు, అందరికీ మేలు. నా దేవుని పిల్లలారా, అలాగే 2 మాటలు. నీవు దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాట విని ఆయన మాటకు విధేయత ఎంత అంటే సంపూర్ణంగా 7 మార్లు అంటే సంపూర్ణమైన విధేయత నువ్వు చూపెడితే ఏమవుతావు? నీకు బాగుపడతావు, ఎంతో మేలు పొందుతావు. ఇప్పుడు ఆయన శుద్ధుడైపోయి పసిపిల్ల దేహంలాగా అయిపోయాడు. స్తోత్రం. మూతుకు కట్టు తీ. ఇప్పుడు నిన్నటి దాకా కుష్ఠరోగంతో కట్లు, ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాడు. చూడండి, పసిపిల్ల దేహంలాగా మెరిసిపోతూ ఉన్నాడు ఇప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. చూసారా, నీవు దేవుని మాట వింటే నీ రూపమే మారుద్ది, నీ బ్రతుకే బాగుపడుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. లేదండి, నేను ఆ ఇంట్లో పుట్టాను, ఆ కుటుంబంలో పుట్టాను, మాది పెద్ద కుటుంబం, చిన్న కుటుంబం, మాది ఇది అది, నేను బీటెక్ చదివాను, ఆ టెక్ చదివాను, ఈ టెక్కులన్నీ నేను పైన పెట్టాయి అనుకో, లోబడకుండా నీవు మళ్ళా కుష్ఠరోగంతోనే కట్లు కట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు కట్లు తీసే శుద్ధుడు అయ్యి వెళ్తావు. నా దేవుని మాట విని ఈ సంవత్సర ప్రారంభంలో గాడ్ బ్లెస్ యూ, సుఖంగా ఇల్లు. స్తోత్రం. ఇప్పుడు ఎలాగెళ్తున్నావు? ఇప్పుడు ఓ మాట చెప్పేళ్ళు, చెప్పకుండా వెళ్తున్నావా? చెప్పాలరా. ఇప్పుడు బాగుపడ్డ తర్వాత ఏమంటాడు తెలుసండి నయమాన్ గారు? అయ్యా, ఇశ్రాయేలీల్లో ఉన్న దేవుడు తప్ప లోకమందు మరొక దేవుడు లేడు. సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, అమ్మా, ఏంట కథ? ఇప్పుడు ఈ కథ ఏం లేదనుకో, రేపు నీ కథ ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బాగుపడాలి అని అంటే దేవుని మాటకు ఎంత లోబడాలండి? 7 మార్లు అనగా ములుగో, వంగు, సంపూర్ణంగా విధేయత చూపు, సంపూర్ణమైన విధేయత చూపు. స్తోత్రం. అంచుల మట్టుకు నింపుకోవాలి. మీరెవరైనా
ఒక బిందెలో నీళ్లు తీసుకొని బావికాడ నీళ్లు తీసుకొని సగం, మేము చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం, పిల్లలప్పుడు స్కూల్ నుంచి వచ్చేసి నిండు బిందె అయితే నేను మొయ్యలేక చిన్నప్పుడు బావిగాడ సగం అందరూ మొత్తం తీసుకొని పోతుంటే ఆ పుల్లు అయితే నేను మొయ్యలేను, అంత బొడ్డోడినప్పుడు. ఆపు ఎత్తుకుంటే అది నన్ను అడుగులేనిచ్చేది కాదు, ఆ టూపీ తల మీద ఉండి అడుగులేనిచ్చేది కాదు, పైనుండది అటు తిరిగి ఇటు కుదిపేస్తూ ఉంటుంది. అవును, నీలో సగం నింపుకుంటే అలాగే ఉంటుంది. దేవుని వాక్యం సగం ఉండి కనవ పైన ఏముంటుంది? ఖాళీ ఉంటే గాలి ఉంటుందండో. ఖాళీ ఉంచావా నీ బాణా, ఖాళీ ప్రదేశాన్ని ప్రకృతి సహించదు, గాలితో వెంటనే నింపేస్తుంది. నీ హృదయం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. దేవుని వాక్యం అంచులో మట్టుకు నింపుకుంటే నీళ్లు ద్రాక్షారసమయ్యాయి. 7 మార్లు మునిగితే కుష్ఠరోగం పోయి పసిపిల్ల దేహములే అతనికి ఆరోగ్యం వచ్చేసింది. ఈరోజు నువ్వు ఎలాంటి కుష్ఠరోగముతో, కుష్ఠరోగం లాంటిది ఎలాంటి పాపముతో నీవున్నా దేవుని మాటకు విధేయత, సంపూర్ణమైన విధేయత చూపెడితే నీవు బాగుపడతావు, బాగుపడి వెళతావు. అందరూ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆ తర్వాత ఈయన గారు అంటారు, దేవుని గొప్ప దేవుడని తెలుసుకుని సాక్ష్యం ఇచ్చారు. ఎలీషా గారిని అడిగారు, అయ్యా నా దగ్గర బహుమానాలు తీసుకో. దేవునికి నీ బహుమానాలు నీవు దేవునికి లోబడటం కంటే నీ బహుమానాలు దేవునికి సంతోషము కావు. నీవు దేవునికి లోబడకుండా భక్తిహీనులు అర్పించే అర్పణలు యెహోవాకు హేయం. నీవు దేవునికి విధేయత చూపకుండా నీవు ఎంత మణుగులు వెండి, 1,20,000 రూపాయలు గోల్డ్, అక్కడ అతను 10 జతల దుస్తులు తెచ్చాడు. నీ బహుమానాలు నాకు అక్కర్లేదని చెప్తున్నాడు ఎలీషా. ఈ రోజున నా ప్రియులరా, నీ బెండకాయలు, బీరకాయలు, నీ గుండె మీద తల వెంట్రుకలు ఏమండి, లేకపోతే ఇంకొకటి ఎవి కాదు దేవునికి నీవిచ్చి ఆశీర్వాదం పొందడానికి. దేవుని మాటకి సంపూర్ణంగా విధేయత చూపినప్పుడే నువ్వు బాగుపడతావు. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. మీరందరూ ఈ దినం ఆశీర్వదించబడాలని నా దేవుని వాక్యము ద్వారా మీకు తెలియచేస్తున్నాను. కుష్టు ఒంటి మీద ఉంటే మనిషికి ఎలా నెమ్మది ఉండదో, పాపము నీలో ఉన్నంతసేపు నీ జీవితంలో నీవు నెమ్మదిగా బ్రతకనివ్వదది. స్తోత్రం. మరో మాట చెప్తే వినండి. సౌలు రాజుగా దేవుడే చేశాడు. తర్వాత సౌలుతో దేవుడు చెప్పారు, నీవు అమాలేకీయులను హతమార్చు అనే మాట. అయితే సౌలు వెళ్ళి తనకు ఒక ఆలోచన చొప్పున, తన చిత్తము చొప్పున చేశాడు. కొన్ని ఉంచుకున్నాడు, కొన్ని ఏమో చంపేశాడు. జయించేశానని అబద్ధం చెప్పాడు. ప్రభువు చూశాడు, సేవకుడిని పంపాడు. సౌలు దగ్గరికి సమూయేలు వచ్చారు. వచ్చి, నువ్వు చేసిన పని ఏంటి? లేదండి, అమాలేకీయులంతా నాశనం చేసి వచ్చాను అన్నాడు. అంతలోనే లోపలే గొర్రెలు గొడ్లు అరుస్తున్నాయి. ఏంటది? చెప్పుకునే అవకాశం లేక అవి దేవుడికి బలివ్వడానికని మాట అబద్ధం ఆడాడు. దేవుని దగ్గర అబద్ధాలు ఆడితే నచ్చుతుందా దేవునికి? తప్పుకోగలుగుతామా? ఆలోచించండి బాబు. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు సౌలులాగా. దేవుడు చూడలేదా? దేవుడు వినలేదా? నీకు కళ్ళు ఇచ్చినోడికి కళ్ళు ఉండవా? నీకు చెవులు పెట్టినోడు ఆయన వినడం లేదా? సౌలు ఏమనుకున్నాడు? దేవుడు చూడలేదేమో అనుకున్నాడు, దేవుడికి తెలియదేమో అనుకున్నాడు. కొంత చేశాడు, కొంత, కానీ సంపూర్ణమది కాదు. అవునా? అది 7 మార్లు మునిగితో దాంతో సమానంలోకి రాదు. అందుచేత ఏమైంది? అక్కడ అన్నాడు సమూయేలు, 1 సమూయేలు 15:22లో మాట వినుట శ్రేష్టం. నువ్వు మాట వినలేదు కనుక నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దేవుడు దాన్ని ఇచ్చేశాడు.
అతని మీద ఉన్న ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. దేని చేత? ఎందుచేత అండి? ఎందుచేత అతనికి కలిగింది పోయింది? చెప్పాలి. ఇలా చూడండి ఒకసారి సిస్టర్స్, బ్రదర్స్. ఎందుకు పోగొట్టుకున్నాడు? దేవుడిచ్చాడు ఆయన అనుగ్రహం, దేవుడిచ్చాడు ఎంతో కృప, కానీ ఎందుకు పోగొట్టుకున్నారు? దేవుని మాట ఈరోజు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాలి. స్తోత్రం. దేవుని మాట వింటే నీకెంతో మేలు ప్రతి విషయంలోనూ. దేవుని వాక్యం ఇలా చెప్తుంది కదా, అవును అలాగే చేయాలి. అవిధేయత చూపినప్పుడు నీ బ్రతుకులో మేలుండదు. సౌలు ఇక్కడ అవిధేయత చూపారు, సో కృప తొలగిపోయింది. కృప తొలగిపోయి చివరికి ఇశ్రాయేలీల రాజులలో సౌలు తానే ఆత్మహత్య చేసుకుని కత్తి మీద పడి చచ్చిపోయాడు. నా ప్రియులారా, మాట వెనక ఆ పరిస్థితి. ఈ రోజున నా సహోదరి సహోదరులారా, దేవుని దాసుడుగా దేవుని పక్షాన ఉండి మిమ్మల్ని ప్రేమతో తెలియచేస్తున్నాము, మీరు దేవుని మాట వింటే ఎంతో మేలు. హల్లెలూయా చెప్పండి, మరొక్కసారి చెప్పండి. మరియు యేసు ప్రభు, మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారనుకుంటున్నాను. అనేక విషయాలు ప్రభువు చెప్పిన మాటలు మీరు వింటున్నారు, తెలుసుకుంటున్నారు అనుకుంటున్నాను. అనేక మంది దైవ సేవకులు చెప్తున్న ఉపదేశాలు కూడా మీరు ఈ రోజున విస్తారంగా ఈ యొక్క మీడియా ద్వారా వింటున్నారు. చాలా సంతోషం. అయితే చూపాలి, అది లేనప్పుడు నీకు ఎలా వచ్చావు అలాగే ఎలాగున్నావు అలాగే వెళ్ళిపోతుంది. కానీ అందుకు కాదు దేవుడు చెప్తున్నది, నీకు మేలు కలుగునట్లుగా ఆయన నీకు ఉపదేశము చేస్తారు. నీకు మేలు కలుగునట్లు ఆయన నీకు ఉపదేశము చేస్తారు. ఆ మాట మనం వినాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. చూడండి, యోహాను సువార్త మనం 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. మన ప్రభు చెప్పిన మాటలు ఏమై ఉన్నాయి? దేవుడు మనకి చెప్పిన మాటలు ఏమై ఉన్నాయి చెప్పండి. బైబిల్ తీసుకుని చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఏమని ఉన్నాయండి? ఆత్మయు జీవము. ప్రియులారా వినండి, ఆ శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయున్నదై ఉన్నది. అంటే ఇప్పుడు దేవుని మాటలే మనల్ని జీవింపచేస్తాయి. అర్థమైందండి? దేవుని మాటలే నిన్ను బ్రతికిస్తాయి. దేవుని మాటలే నిన్ను జీవింపచేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనేక విషయాలు బోధించారు మన ప్రభు. అక్కడ ఆయన చెప్పినప్పుడు ఆయనే పస్కా గొర్రె పిల్లగా, కొత్త నిబంధన ఆయన పస్కా గొర్రె పిల్ల. పాత నిబంధనలో గొర్రె పిల్ల ఈ క్రీస్తు యొక్క బలికి సాదృశ్యమది. ఆ బలులు వారిని సంపూర్ణ పరిశుద్ధులుగా చేయలేదు. ఇప్పుడు దేవుడే ఆ గొర్రె పిల్లగా లోకానికి వచ్చి ఆయనే చెప్పారు, ఇదిగో నా శరీరం, ఆయన శరీరము తిని ఆయన రక్తం దాగి నిత్య జీవం గలవారు కావాలని మాట్లాడుతారు ఇక్కడ ప్రభు. అప్పుడు యూదులు ఆయన వెంబడించిన శిష్యుల్లో కొందరు కూడా ఏమన్నారంటే, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడో అనుకున్నారు. అనుకుని వాళ్ళు ఏం చేశారండి, అప్పటి నుండి కొందరు ఆయనను విడిచి వెళ్ళిపోయారు. మరి అన్నడూ ఆయన వెంబడించి విడిచి వెళ్ళిపోయారు. దేనికి?
ఎందుకు ఏమంటే వెళ్ళిపోయారు? నా శరీరము మీకు, నా మాటలే మీకు ఆత్మయో జీవం. శరీరము నిష్ప్రయోజనం, ఇది నిష్ప్రయోజనం. దేవుడి ప్రాణం, ఈ జీవం ఉంచినంతసేపే నీకు ఎంతైనా విలువ. ఇది గాక తీశారు అనుకోండి, నిన్ను అడిగి తీస్తారా? అందుకే మనం అంటాం, సడన్గా ఇవి ఎవరికి చెప్పకుండా పెళ్ళి అంటే ఇది చెప్పడానికి. రమేష్ చెప్పాడు 5వ తారీఖున పెళ్ళి, వెళ్ళండి. స్తోత్రం. నాకు చెప్పాడు, నేను వస్తాను, నడండి. మరి అందుకే అంటాడు ధనవంతుడితో, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే అడుగుతారని ఆయన అనుకుంటున్నాడా? ఆయన ఏమనుకుంటున్నాడు? దిస్ ఇయర్ ప్లాన్ ఏంటి? ఇయర్ ప్లాన్ ఏంటి? ప్లాన్లు చూడండి, మన ప్లాన్లో కొట్లు విప్పి ఈ సంవత్సరం కొట్లు కట్టాలనుకుంటున్నా. ఎందుకు? పంట బాగా పండింది. కొట్లు కట్టి ఇంకేం చేయాలనుకుంటున్నావు? అందులో కూర్చుకొని ఆస్తి అంతా నా 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 అని అంటారు చూడండి. అక్కడ కూర్చుకొని ఎన్ని కూర్చుకొని నా ప్రాణముతో తిను, తాగు, సుఖించు అని అనుకుంటున్నారు ఆయన. ఈ లోపల దేవుని ఏమంటున్నారంటే, వెర్రివాడా, నీ ప్లాన్ అంత ఎలా ఉంది కదా, ఇయర్ ప్లాన్ అంత ఎలా ఉంది నీకు? ఈ రాత్రి ఏది బహుశా ఆయన అనుకుంటుంది రాత్రి అయి ఉంటుంది. స్తోత్రం. ఎందుకని? పగలంతా పొలంలో పంట అంతా చూసి వచ్చారు కదా, నైట్ ఈ ఆలోచన వచ్చింది. పగలంతా ఇదంతా చూసుకునేసరికి ఈ ప్రాపర్టీ అంతా ఏం చేయాలి, ఎక్కడ దాయాలి? ఏనండి, చూసేసరికి ఇంక చూడండి, నా కొట్లు, నా ఆస్తి, నా ప్రాణం అని ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే. ఏమైపోయింది? ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే, ప్రియులారా, మనకు తెలియకుండానే, నీకు తెలియకుండానే నీ ప్రాణాన్ని ఆయన తీసుకోగలుగుతాడు. ఎప్పుడు నీకు తెలిసి నీ ప్రాణం ఆయన తీసుకోడు, నీకు చెప్పి తీసుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పనా? ఎంత సీక్రెట్ చెప్పనండి. దేవుడు ఎంత గొప్పవాడు. ఇప్పుడు వచ్చిన సైన్స్ అభివృద్ధిని బట్టి ఒక గర్భవతిని స్కాన్ చేసి లోపల ఉన్న బేబీ డేస్ మొదలుకొని చెప్పేస్తారు. ఇక పలానా తారీఖున ఈ డెలివరీ అవుతుందని కూడా చెప్పేస్తారు. కానీ నేను చెప్పనా, ఈ పుట్టిన భూమి మీద పుట్టిన ఏ మనిషిని పలానా తారీఖుని చనిపోతావనిగా ఎవడూ చెప్పలేడు. నీవు కూడా అనుకోలేవు, నేను కూడా అనుకోలేను. అది ఏ మనిషి మేధస్సుకి దొరకదు. హల్లెలూయా. ఇంకా చెప్పనండి, తల్లో మెదడు చూసుంటాడు మనిషి, గుండె చూసుంటాడు, కిడ్నీ చూసుంటాడు. ఏమండి, కళ్ళు తీసి చూడగలుగుతారు, ఇంకేదైనా చూడగలుగుతారు. ఇంతవరకు ప్రాణాన్ని ఎవడో కంటితో చూడలేడు, చేతితో బంధించలేడు. హల్లెలూయా. ఎందుకని? వాక్యం సత్యం. దేవుడు చెప్పాడు, నరుడు, దేవుడు ఊదిన ఊపిరి ఆత్మ, ఆయన నేను పని చేయట్లేదు, ఇది దేవుడు అందులోకి జీవవాయు ఓదగా అది జీవాత్మ, ఆత్మ. గనుక ఎంత సత్యం! నీలో ఉన్నది దేవుని ఊపిరి, అది దేవుని ఆత్మ. శరీరం కానీ లోకము కానీ మనకి సొంతము, నిత్యము కావు. అందుకే నీకు నిత్య జీవం ఇవ్వడానికి, ఆయన నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి మహిమని విడిచి మనుష్యుని పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని ఆయన తను తానే శాపగ్రస్తుడుగా కలువరిలో వేలాడాడు. సిలువలో వేలాడడం యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా మ్రానున వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. మరి యేసు ఎందుకు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు? మన శాపం, మన పాపం, మన పాపము శాపం ఆయన భరించారు. అంటే దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అలా శాపగ్రస్తుడిగా వేలాడడానికి ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? మనల్ని శాప విముక్తులను చేయాలి. ఆయన ప్రజలమైన మనల్ని, ఆయన మన శాపం ఆయన తీసుకుని మనల్ని
ఆశీర్వదించాలని. చెట్లు చూడండి, దేవుడు చెట్లు పెట్టాడు భూమి మీద. చెట్లు చేసే ప్రక్రియ ఏంటో తెలుసండి, అవి మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, అవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఆమేన్. యేసు ప్రభు ఆయన మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు. ఆయన గాయపడ్డాడు, ఆయన గాయాల్లో మనకు స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. ఆయన రక్తము కార్చారు, మనకు రక్షణ కలగజేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి దరిద్రుడిగా మార్చబడ్డాడు, తన దారిద్ర్యం వల్ల మనల్ని చెప్పండి ధనవంతులుగా చేయుట కొరకు. నా ప్రియులారా, దేవుని పరిశుద్ధమైన నిత్య జీవపు మాటలు విని వాటికి మనం ఏం అవ్వాలి? ఒబే అవ్వాలి. ఎంతగా? సంపూర్ణమైన విధేయత కనపరచాలి. నీ మట్టుకు నీవు సంపూర్ణమైన విధేయత కనపరచాలి. నీ చేతిలో ఉన్న వాక్యం నీతో ఏం చెప్తుందో. కొంతమంది బైబిల్ రోజు 10 అధ్యాయాలు చదువుతారు, 5 అధ్యాయాలు చదువుతారు. సుఖమేముంది? నాతో ఓ బ్రదర్ అన్నాడు, మా ఆవిడ రోజుకి 3 గంటలు ప్రార్థన చేస్తుందండి, కానీ మాట ఏందండి అని చెప్పాడు. ఇంకేం భక్తి? భర్త మాట ఏందంటే బైబిల్ చదువుతుందంట, తలుపేసి గంట ప్రార్థన చేస్తుందంట, కానీ భర్త మాట ఏందంట. ఆవిడ మాట ఆయనే వినాలి, ఆ కుటుంబం బాగుపడు. మేలు ఉందా అక్కడ? ఎందుకు లేదు? ప్రార్థన చేసావు, బైబిల్ చదివావు, చర్చికి వెళ్తావు, ముసుకేసావు, బాప్తీసం తీసుకున్నావు, మరి కుటుంబంలో రభసంతి ఎందుకు? నీలో ఉంది లోపం. నీవు దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత కనపరచాలి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకులు అలాగే వెళ్ళిపోవడానికి, ఈపును శాపాన్ని పెట్టుకుని వెళ్ళిపోవడానికి కారణం అవిధేయత. నువ్వు దేవుని మాటకు విధేయత చూపాలి. ఇక్కడ శిష్యులు కూడా కొందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే యేసు ప్రభు మిగిలిన వారిని చూశారు, అన్నారు మాట, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? చదువయ్యా. ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? మళ్ళా చదువు, మళ్ళా గట్టిగా. ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? ఎవని యొద్దకు వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు, నీవే దేవుని పరిశుద్ధుడవు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని. మేము ఎరిగి ఉన్నాం. హల్లెలూయా. స్త్రీలంతా గట్టిగా చెప్పండి, చేతులెత్తి గట్టిగా చెప్పండి. నీవు ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా. మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? ఎక్కడికి వెళ్తాం? ఆయన విడిచిపెట్టి ఎక్కడికి పోతాం? పోతే ఏమైపోతాం? ఎక్కడికి వెళ్తాం? వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు? ఏమండి, గల్ఫ్ దేశం వెళ్ళిన వాళ్ళు ఏమండి, ఒకవేళ అరబ్బోడు ఇంట్లోంచి పారిపోయారు అనుకోండి, ఆడేం చింతపడ్డు. నువ్వు తిరిగి దేశమంతా తిరిగి ఏదో రోజు ఎయిర్పోర్ట్కి రాకుండా ఎక్కడికి వస్తావు? ఇండియా వస్తావా? సముద్రంలో దూకి సావాలి తప్ప ఇంటికి రావాలి ప్రాణంతో అంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి రావాలి? ఎయిర్పోర్ట్కి రావాలి. స్తోత్రం. ఎయిర్పోర్ట్కి రావాలంటే చేతులు ఏముండాలి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి రావాలంటే మరలా నీ దగ్గర స్తోత్రం దేవుని దేశం నుండి వచ్చిన స్టాంప్ ఉన్న పేపర్ నువ్వెవరో చెప్పి అదే తప్ప నేను పలానా నోటితో చెప్తే ఎవరో వినరు. అంచే దేవుని బిడ్డలారా, దేవుని మాట విని దేవుని మాటకు అవిధేయత చూపి పారిపోతే నువ్వు తప్పించుకోలేవు. తిరిగి ఒకరోజు దేవుని ఎదుట నిలబడక తప్పదు. అంచేత ప్రతి ఒక్కరు కూడా నీవు దేవుని మాట వినాలి. ప్రభువు చెప్పిన మాటలు నువ్వు విని ఆ మాటలకు లోబడాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి, టైం సరిపోదు, అవన్నీ ఇప్పుడే నేను చెప్పలేను. మీరు బైబిల్ చదవండి. ఈ సంవత్సరం మీరు ఒక నిర్ణయం తీసుకోండి, దేవుని మాట వింటాము, దేవుని మాటకు సంపూర్ణంగా లోబడతాం. అప్పుడు నీ జీవితంలో నీకు మేలు. అంతేగాని నేను అంత సంపాదించాను, నేను అది ఇది, నేను ఆ స్టార్ నీ స్టార్ నన్ను అనుకుంటే నువ్వు ఏ స్టార్ అయితే ఓ రోజున ప్రభు దగ్గర దోషిగా నిలబడవలసి వస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమైన కోపంతో రౌద్రుడై ఒక యవనస్తుడు మత్తయి సువార్త 19లో తిరిగి వెళ్ళిపోతాడు. వ్యసనపడి తిరిగి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోవడానికి కారణం ధనవంతుడు. అప్పుడే చెప్పారు, ధనవంతుడు ఉంటే సూది బెజ్జంలో దూరడం అయినా సులువు, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరలేడని.
అంచేత నా దేవుని పిల్లలారా, ప్రతి విషయములో మనం దేవుని మాట వినాలి. ఆయన మాటలు వినిన ఎడల నీకెంతో మేలు. ఆయన మాటలు నిత్య జీవపు మాటలు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మాట అయినా వింటావు? ఎవరి మాట అయినా వింటున్నావు? దేవుని మాట వింటున్నావా? దేవుని మాట వింటేనే నిన్ను బాగు చేయగలిగిన దేవుడు ఆయనే, నిన్ను రక్షించగలిగిన దేవుడు ఆయనే, నిన్ను కాపాడగలిగిన దేవుడు ఆయనే, నీ పాపముల నుండి విడిపించగలిగిన వాడు ఆయనే, నీకు నిత్య జీవం ఇచ్చేవాడు ఆయన. ఈరోజు అక్కడున్న మాట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అందుకే కదా వాళ్ళంతా వెళ్ళిపోయారు. ప్రభువా, మేము ఎక్కడికి వెళ్తాం? నీవు చెప్పినట్టే చేస్తాం. కనుక ప్రియులారా, ఈ మాటల్లో మీకు గాస్పల్ సువార్త ఉంది, మీ ఆత్మలు రక్షించే వర్తమానం ఉంది. అలాగే విధేయులకు, సంపూర్ణులకు ఇందులో గ్రహించుకుంటే నిత్య జీవానికి మార్గం ఉంది. అందుకని దేవుని, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఎంత మేలు. గత సంవత్సరాల్లో దేవుని మాటకు ఒకవేళ మీరు సంపూర్ణంగా విధేయత చూపించలేదేమో, ఈ సంవత్సరమైనా ఇది దేవుడు మనకిచ్చిన 2021 దేవుడు నీకిచ్చిన దయా కిరీటం. ఇది దయా కిరీటం. మరొక దయా, అందరూ చెప్పండి, దేవుడు ఇది నీకిచ్చిన దయా కిరీటం. ఎంతోమంది మన కళ్ళ ఎదుర, ఏమండి, దేవుడు ఒక్క చిటికేస్తే ప్రపంచం అంతా ఏమైపోయింది? ఒక్క గాలికి చచ్చిపోయారు, దోమలా చచ్చిపోయారు కదా. ఇది చూసైనా ఇకపైనైనా దేవుని బిడ్డలారా, మీరు దేవుని మాట ఈ సంవత్సరము వాక్యమునికి నీకోసమే దేవుడు చెప్తున్నారని గుర్తించుకొని దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపండి. అందరూ తలలు వంచండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను.